బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ఇవాళ ఒక డిఫరెంట్ లడ్డు చేద్దామండి. ఇవి మీకు ఐడియా ఉంటుంటాయి, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మా స్టూడియోలో చాలామందికి ఐడియా లేదు. ఇవి ఏమిటంటున్నారు? పూల్ మఖానా అంటారు. తామర గింజల్ని వేయిస్తే ఇవి పగిలి, ఆ గింజ పగిలి ఇది వస్తుందన్నమాట. అయితే నిజంగా మనం తామర పువ్వులో గింజలా నడకండి, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ, బయట ఎక్కడో దొరుకుతుంది. బాగా నార్త్ ఇండియన్ డిషెస్లో కనిపిస్తుంది, మనం ఎక్కువ తినం. కాకపోతే ఇప్పుడు మనం డైటింగ్ చేసేవాళ్ళు, తర్వాత కొంచెం ప్రోటీన్ లడ్డూలు తీసుకోదలుచుకున్న వాళ్ళు దీంతో కలిపి ప్రోటీన్ లడ్డు చేసుకుంటే డైటింగ్ మంచి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటారు. మసాలా మఖానాలు అవి బాగా చేస్తారు, మనకి ఈ గుజరాతీ షాప్స్లో బాగా కనపడతాయి. దీంట్లో ఏంటంటే 2-3 రకాల మసాలాలు కూడా చేసుకోవచ్చు. ఇలా తినడానికి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటాయి, కానీ తింటే ఏం బాగుండవు. కచకచా అని ఎలా ఉంటుందంటే మనకి మరమరాల రుచి ఏం ఉండదు, కానీ అలాంటి రకం అన్నమాట. వీటితోటి కొంచెం డ్రై ఫ్రూట్స్, అది మన నట్స్ కలిపి, ఏది బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత ఏమో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలా ఏవైనా కలిపి మనం లడ్డు చేసుకోవచ్చు. మామూలుగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాం కదా, దాంట్లో ఇది కూడా కలుపుతాం అనమాట. ఓ లడ్డు తిని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుందండి. డైటింగ్కి ప్లస్ దీంట్లో బెల్లం కలిపి లడ్డు చేసుకోవచ్చు. బెల్లం వల్ల ఐరన్ వస్తుంది, మనం ఇందులో వేసే నట్స్ వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది, సరదాగా చేద్దాం. ఇది ఆల్రెడీ ఇది రోస్టెడే, కానీ మఖానాని కొంచెం నేర్చుకేసి వేయించుకుంటే వాసన బాగా వస్తుంది, మంచి గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. 1 స్పూన్ నెయ్యి వేసాను. మొన్న ఒక ఫ్రెండ్ చెప్పారంటే బెల్లం వేయకుండా ఖర్జూరాలు వేసి కూడా చేసుకోవచ్చట, బాగుంటుందన్నారు. అంటే ఇంకా అసలు పూర్తిగా ఆరోగ్యవంతమే అనమాట. ఇంకా బెల్లం కూడా కొంతమందికి సూట్ కాదు, షుగర్ ఉన్న వాళ్ళకి పనికిరాదు, అలాంటి ఉద్దేశం ఉంటే అసలు ఇంకా బెల్లం లేదు, పంచదార లేదు అనమాట, చేయొచ్చు అలా కూడా. నేను మాత్రం బెల్లమే వేస్తున్నా. 1 స్పూన్ నెయ్యి వేసాను కదా, వీటిని ఇలా వేయించేద్దాం. డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి, నాకు నెయ్యి వేసిందే ఇష్టం. సన్నటి మంట మీద వేయించండి. దీన్ని ఎట్లా అంటే ఇది మనం నొక్కితే పొడైపోవాలి, ఇట్లా ఇక చూడండి చితికింది, ఇలా అవ్వాలి. చిన్నవి ఏమైనా కొన్ని డార్క్గా అయిపోతే 1-2 తీసేయండి. మరి బుజ్జిబుజ్జివి అయితే అవి ఎక్కువ వేగిపోతాయి కదా, వాటిని తీసేసేయండి. వీటిని ఒక పళ్ళెంలో పోసి చల్లారనిద్దాము. మళ్ళీ మూకుడులో 1 స్పూను నెయ్యి వేయండి. మనం ఇవి 4 కప్పుల ఇంచుమించుగా ఒక 100 గ్రాముల పూల్ మఖానా తీసుకుంటే 50కి తక్కువగానే తీసుకోవచ్చు. ఒక 40 గ్రామ్స్ అనుకోండి. బాదాంలు, ఓ 40 గ్రామ్స్ జీడిపప్పు, ఇవి రెండింటిని దోరగా వేయించేసాం. మనం ఫ్రైడ్ జీడిపప్పు తరచుగా తింటూనే ఉంటాం కదా, అయితే ఫ్రైడ్ బాదాములు సాధారణంగా మనం తినం. ఈ ఫ్రైడ్ బాదాము, సన్ఫ్లవర్ సీడ్స్, ఆ రెండిట్లలోనటండి ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుందంట, ఆడవాళ్ళకి కావాల్సింది. అంటే అది అబ్జార్బ్ అవుతుందన్నమాట. తరచుగా ఈ వేయించిన బాదాములు తీసుకుంటే మంచిదని చెప్తారు. వీటిని వేయించేసి పక్కకు పెట్టేద్దాము. ఏంటంటే ఇప్పుడు మనం పూల్ మఖానాలో వేసి కూడా గ్రైండ్ చేసేయచ్చు. వేగిపోయినవి తీసేద్దాము. స్టవ్ ఆపేసాను. ఇది మూకుడు వేడిగా ఉంది కదా, ఇందులో 1 స్పూను నువ్వులు, 1 స్పూను గసగసాలు కొంచెం వేయించి, వీటిని నెయ్యి అక్కర్లేదు, ఇవి ఉన్న నెయ్యే సరిపోతుంది. అంటే ఈ వేడి సరిపోతుంది. మీకు వేగలేదనిపిస్తే ఒక్కసారి స్టవ్ వెలిగించవచ్చు ముందు, లేకపోతే ఏమవుతుందంటే మన నువ్వులు వేయగానే టపటపా అని మొత్తం గసగసాలు బయటకు వచ్చేస్తాయి. లో ఫ్లేమ్ మీద ఈ ఉన్న నేతిలోనే ఈ రెండింటిని వేగనివ్వండి. వీటితో పాటు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, లేదా మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే శుభ్రంగా కూరేసి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా హాయిగా దొరికేస్తుంది పొడిలాగా. పొడి కొంచెం మాడిపోతుందని బెంగ నాకు, కానీ మరి ఇదే వేస్తున్నాను నేను. దీన్ని కూడా ఒక్కసారి వేగనివ్వండి. వేగిపోయింది, కొబ్బరి వేగిన కమ్మని వాసన వస్తుంది. చక్కగా వేయించండి. వీటిని వేయించేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో ఇందాక వేయించి పెట్టాం కదా పూల్ మఖానా, తామర గింజలు, వీటిని వేయించి బరకగా పొడి చేసేసుకోండి. మెత్తగా అంటే ఇదేం పిండిలా అవ్వదు, చిన్న బరక ఉంటుందన్నమాట, అటుకుల పొడిలాగా అవుతుంది, అలా చేసేద్దాం.
ఈ పూల్ మఖానా గ్రైండ్ చేసేసాము చూడండి, ఇట్లా పొడి అవుతుంది. ఇప్పుడు ఈ బాదాంలు జీడిపప్పులు వేయించి పెట్టాం కదా, మీరు ఇంకా ఇందులో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఏమో ఈ వాల్నట్స్ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చండి. పెద్ద కొలత ఏం లేదు, అందాజుగా అన్ని చొప్పున యాడ్ చేసుకుంటే అవన్నీ మన పొట్టలోకే కదా వెళ్తాయి. ఈ బాదం పప్పు జీడిపప్పుని కూడా కోర్స్ కంటే మరీ శుద్ధ మెత్తగా పొడి రాదు కదా, కొంచెం పొడిగా అంటే శుద్ధ అయిపోకుండా పొడిగా ఉండేలాగా చేయండి. ఈ బాదాంలు జీడిపప్పు పొడి చేసాం కదా, అది కూడా ఇందులో కలిపేద్దాం. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కొబ్బరి, గసగసాలు, నువ్వులు, దీని మీద వేసేద్దాం దాన్ని కూడా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ పొడికి బెల్లం ఒకటి మనం పాకం పట్టుకోవాలి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. అయితే ఇవాళ రేపు బెల్లాన్ని మనం నమ్మలేం కాబట్టి కొంచెం నీళ్ళల్లో వేసి కరిగించి వడపోసుకుని అప్పుడు పాకం పట్టుకోవాలి. 1 కప్పు బెల్లం సరిపోతుంది ఈ పదార్థానికి. అంటే 100 గ్రాముల పూల్ మఖానా, 40 గ్రాముల పప్పులు, వాటికి 100 గ్రాములు, అది 1 కప్పు, మన కప్పు కొలత ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఒకవేళ మనం పప్పులు పెంచుకుంటే, నట్స్ గిట్స్ పెంచితే బెల్లం కొంచెం మరి కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరగనిద్దాము. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్ళు పోసి కరిగించి వడపోసి వేసాను. ఇది కొంచెం పాకం వచ్చేదాకా చూడాలి. 1-2 తీగలు వస్తే సరిపోతుంది మనకి. అలా చేస్తే లడ్డూలు ఏంటంటే నిలవ ఉంటాయి. ఈ పొడిలో మనం ఇంకొక అడిషన్ కూడా చేసుకోవచ్చండి. ఇది ఒక ప్రాక్టీసే. మనం మినపసుని ఎట్లా చేసుకుంటాం, బెల్లం సన్నగా తరిగేసి ఇందులో కలిపేసేయటం, తర్వాత కొంచెం నెయ్యి పోసి వేడిది ఉండలు చుట్టేసుకోవచ్చు. పాకం పట్టిన ఉండ ఇంకా కొంచెం బాగుందన్నమాట. 2 రకాలు కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే అప్పటికప్పుడు ఈ పాకాలు అవి పట్టలేమనుకునే వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు. ఇంత తయారు చేసి పెట్టుకోవటం, 3-4 రోజులకు ఒకసారి కొంచెం బెల్లం తరిగి ఉండలు కట్టేసుకోవచ్చు. 10 ఉండలు చేస్తే 4-5 రోజులకు సరిపోతాయి కదా. అంటే మనమే తినేటట్టయితే, పిల్లలందరూ తినేటట్టయితే కొంచెం ఎక్కువే చేయాల్సి వస్తాం. కొంచెం పాకం చిక్కబడుతూ ఉండగా చూడండి, ఇలా 1 తీగ నిలబడితే చాలు. కనిపిస్తుందిగా, 1 తీగ వస్తే సరిపోతుంది. ఆపేసేయచ్చు. దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసేసి కొంచెం 1 చిటికెడు ఏలక పొడి, తర్వాత 2 స్పూన్లు లేదా 1 స్పూన్ అయినా నెయ్యి. ఇందులో ఎక్కువ నెయ్యి ఏం వేయలేదు చూడండి. వేయించేటప్పుడు 2 స్పూన్స్ వేసాం. ఇప్పుడు ఇంతే. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పొడిని ఇందులో వేసేద్దాం. ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేయండి. కొంచెం చల్లారాక ఉండలు కట్టేసుకోవటమే. నేర్చేయి చేసుకుని ఉండలు కట్టుకుంటే ఏమవుతుందంటే ఇది మనకి నిలవ ఉంటాయి. పొరపాటును కూడా తడి చేయబోకండి. గట్టిగా ఒత్తేసి ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది. ఇక రౌండ్ ఉండొచ్చేస్తుంది చూడండి, లడ్డూలాగా. ఒకవేళ డ్రైగా ఉంది, మనకి ఉండ రాలేదనిపిస్తే 1 చుక్క నీళ్ళ చుక్క చల్లి స్టవ్ మీద పెడితే మెత్తబడిపోతుంది. అప్పుడు మనం ఉండ చేసేసుకోవచ్చు. పూల్ మఖానా తోటి చేసే ప్రోటీన్ లడ్డు రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఇది ఒకసారి చేసి ఈ రుచి కనుక నచ్చితే మళ్ళీ చేసుకుంటాం. ఈజీ కూడా ఇది చేయటం. చూడండి, చక్కగా ముక్క పెరిగింది. ఆరిన కొందికి ఇంకా గట్టిగా కూడా అవుతాయి, నిల ఉంటాయి. ఒక 10 రోజుల పాటు అట్టు పెట్టుకోవచ్చు. ట్రై చేసి చూడండి.